ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాణ్ణిలా జీవితాంతం శిక్షిస్తూనే ఉంటారా? రే అర్జున, ఏం మాట్లాడుతుండవురా? మరి ఏం చేయనత్తా? వాడేం తప్పు చేశాడని నాన్నతో అన్ని మాటలు పడాలి? ఎందుకు వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి? వద్దే వద్దత్త. ఇప్పటి వరకు నేను చేసిన తప్పులు చాలు. నేను చేసిన తప్పుల కోసం వాడికి పడిన శిక్షలు చాలు. ఇప్పుడే వెళ్ళి నాన్నకి చెప్పేస్తా. ఆగరా అర్జున, ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళి మీ నాయనికి చెప్పినావంటే వాడు ఇన్ని రోజులు చేసిన త్యాగాలకి అర్థం ఉండదురా. నా మాట వినరా అర్జున. లేదత్తా, నా తమ్ముడిని ఈ ఇంటికి దూరం చేసి ఆ నిజాన్ని దాచిపెట్టి వాణ్ణి బాధ పెడుతూ ఉంటే నేను సంతోషంగా చూస్తూ ఉండలేను. నేను సంతోషంగా ఉండాలి అంటే వాడు కూడా సంతోషంగా ఉండాలి. వాడికి లేని సంతోషం నాకెందుకు? ఇప్పుడే వెళ్ళి నాన్నకి చెప్పేస్తా. అర్జున, అర్జున, నా మాట వినరా అర్జున. నాన్న, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంట్రా? మీతోనే కాదు, అందరితోనూ చెప్పాలి. రే వద్దురా అర్జున, ఏం చేస్తుండవురా నువ్వు? అందరికీ నమస్కారం. ఈ సంగీత్ కార్యక్రమానికి విచ్చేసినందుకు నాన్నగారి తరపున, నా తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇది ఇప్పుడు చెప్పకపోతే ఎప్పటికీ చెప్పలేను. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు, కనిపించనివన్నీ అబద్ధాలు కావు అని. అది నా విషయంలో సరిగ్గా సరిపోతుంది. మా నాన్నకి నేనంటే ప్రాణం. ఆయనలాగే నేను ఉంటానని, ఆయనంటే నేను, నేనంటే ఆయన అని ఆయన ఎప్పుడూ నమ్ముతూ ఉంటారు. కానీ ఆయనంటే నేను కాదు, నా తమ్ముడు చిరు. ఈ క్వార్టర్ గార్డ్ వస్తాడా రాడా? అర్జున్ గారు ఈ పెళ్లిని ఆపేస్తారో ఏంటో. రే అర్జున, ఈ మాట మా నాన్నకి ఇష్టం లేకపోవచ్చు, కానీ అదే నిజం. ఎందుకంటే ఆయన మాట కాదని నా తమ్ముడు ఏదీ చేయడు. నాన్నని ఏ విషయంలోనూ బాధ పెట్టడానికి ఇష్టపడ్డు. అదేం లేదన్నా, వాడికి నువ్వంటే ఎంత అభిమానం అన్నది చెప్తుండాడు అంతే. ముఖ్యంగా మీ అందరికీ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న దుర్గ వాళ్ళ అన్నయ్య చనిపోయారు. ఆ కుటుంబంలో ఇంకొకరు కూడా చనిపోయారు. దానికి కారణం నా తమ్ముడు అని అందరికీ తెలుసు. కానీ అసలు నిజం ఏంటంటే, రే అర్జున, ఆ యాక్సిడెంట్ కి కారణం అర్జున.